ఆ నియోజకవర్గానికి ఓ మహిళా ఎంపీ, ఆ నియోజకవర్గంలో ఓ మహిళా ఎమ్మెల్యే, ఆ జిల్లాకు ఓ మహిళా కలెక్టర్, ముగ్గురు మహిళా మనులే ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇద్దరు ప్రజల చేత ఎన్నికైతే మరొకరు ప్రభుత్వం చేత నియమించబడ్డవారు. ఈ ముగ్గురు కూడా ఓ చిన్నారికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. తమ చిన్నారికి అన్యాయం జరిగిందని నెత్తి నోరు బాదుకుంటున్న ఈ మహిళామణులకు చీమ కుట్టినట్టయినా లేదా అన్న ఆవేదన సామాన్యుల్లో కలుగుతుంది. మరి ఆ ముగ్గురు మహిళామణులు ఎవరో తెలుసుకోవాలంటే కాస్త ముందుకెళ్దాం. ఇది నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారు, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అఖిలప్రియ. ఈ ముగ్గురు మహిళామణులే. మరి ఈ ముగ్గురు మహిళామణులు ఉన్న ఈ యొక్క జిల్లాలో ఓ చిన్నారికి అన్యాయం జరిగితే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఆ కుటుంబానికి న్యాయం జరగట్లేదు? ఓ చిన్నారిపై తోటి విద్యార్థులు అఘాయిత్యం చేశారన్న సంఘటన గత నవంబర్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటనకు సంబంధించి నిందితులను నామాత్రంగా అరెస్ట్ చేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. వివరాలకు వెళ్తే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగల్బారి పోలీసులోని చిన్నవంగలి గ్రామానికి నుండి ఓ కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు చిన్నారు చాగలమరి మండలి కింద ఉన్నటువంటి రాఘవేంద్ర పాఠశాలలో చదువుతున్నారు. అయితే 5 ఏళ్ల చిన్నారిని తోటి పాఠశాలలో చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు కాస్త అమానుషంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన వెలుగులోకి వచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత విడుదలయ్యారు. కానీ చిన్నారిపై అత్యాచారం చేసిన వారిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ అయితే చేశారు, కానీ విడుదల కావడం అనేది ఇప్పుడు కాస్త ప్రశ్నార్థకంగా అందరినో అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వారికి అంత త్వరగా బెయిల్ రాదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అయితే ఈ చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ఇద్దరు విద్యార్థులను మరి ప్రస్తుతం బెయిల్పై వచ్చారు. అవి సాంకేతిక కారణాలు, మరి న్యాయపరంగా ఎలాంటి సూచనల ఆధారంగా కోర్టు బెయిల్ ఇచ్చిందో మనకైతే తెలియదు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి తమ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వారికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు ఎమ్మెల్యే కానీ, ఇటు ఎంపీ కానీ స్పందించకపోవడం చాలా దారుణమని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చిన్నారిపై తోటి విద్యార్థులే అత్యాచారం చేశారని, ఆ చిన్నారి గుర్తించి చూపించిన కనీసం ఆ పాఠశాలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు విద్యాశాఖ అధికారులు. పాఠశాలను సీజ్ చేయాలని కోరినప్పటికీ ఇంతవరకు అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాదు పాఠశాలకు చెందినటువంటి కరస్పాండెంట్ కూడా వైసీపీ సానుభూతి పరులని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే వైసీపీతో కలిసినటువంటి స్థానిక టీడీపీ నేతలే తమ కేసును తప్పుదో పట్టిస్తున్నారని, తమకు ఎలాంటి న్యాయం జరగట్లేదని చెప్తున్నారు. మరి ఇదే విషయంలో మరి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, అలాగే నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి మహిళా నాయకురాలు మరి బైరెడ్డి శబరి, అలాగే ఆళ్లగడ్డ చెందినటువంటి ఎమ్మెల్యే అఖిలప్రియ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతున్నారు గత నెలన్నర నుంచి. కానీ ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినటువంటి నాయకులు ఇప్పటి వరకు కాను చూపు మేరలో కనిపించట్లేదంట ఆ కుటుంబానికి. అందుకే ఆ కుటుంబం తమ చిన్నారికి జరిగిన అన్యాయానికి, తమ డిమాండ్లకు సంబంధించిన ముఖ్యంగా తమకు న్యాయం చేయాలంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నేతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ బాధిత కుటుంబ సభ్యులు. అందుకే తమకు న్యాయం జరగలేదని ఇచ్చిన హామీని అధికార పార్టీ నేతలు కూడా పక్కన పెట్టేశారని, అందుకే తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు
బాధిత కుటుంబ సభ్యులు. అయితే ఇంతవరకు ఈ యొక్క చాగలమర్రి మండల కేంద్రం ఉన్నటువంటి ఈ యొక్క రాఘవేంద్ర పాఠశాలను విద్యాశాఖ అధికారులు కూడా కనీసం తనిఖీ చేయకపోవడం, సంబంధిత కరస్పాండెంట్కు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకపోవడం అంటూ జరిగితే చూస్తే ఈ తెర వెనుక చాలా తంతంగా జరిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ సానుభూతి పరుడికి స్థానిక టీడీపీ నేతలు సపోర్టు చేయడంతోనే తమ కేసు, తమకు చిన్నారి జరిగిన అన్యాయం విషయంలో ఏమాత్రం చర్యలు లేవని, కఠిన చర్యలు అంతకంటే లేవని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి చిన్నారి పట్ల జరిగినటువంటి ఈ సంఘటనపై అమానుషంగా విడిచిండి ఆ ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేయడం పోగా కనీసం పాఠశాలను సీజ్ కూడా చేయలేదు. అలాంటి ప్రయత్నం కూడా విద్యాశాఖ అధికారులు చేయకపోవడం దారుణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే స్థానిక మహిళా నేతలు, ముఖ్యంగా అధికార పార్టీ చెందినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు అసలు జరిగిన విషయం ఏమిటో గమనించి ఒక్కసారి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చాగలమర్రి మండలం తరపున అటువంటి మహిళా సంఘాలు సైతం కోరుతున్నాయి. మరి ఇంకో విషయం ఏమంటే అసలు ఈ చిన్నారికి సంబంధించిన విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి ఓ నేత వెనుక ఉండి నడిపించి ఆ విషయాన్ని సైలెంట్ మోడ్లో పెట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఆ వైసీపీ నేతకు ఓ టీడీపీ నేతకు మధ్య కూడా కాస్త దగ్గరి సంబంధాలతో డబ్బు కూడా చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసును పోలీసులు సైతం చూసి చూడనట్టు వివరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం తమ వంతుగా ఆ ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం బెయిల్ కూడా ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఉంటే స్థానిక నేతలపైనే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు కాబట్టి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ తమ వంతు సహకారంగా చిన్నారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మైనార్టీ నేతలు సైతం కోరుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అఖిలప్రియ గారు ఏకంగా చిన్నారిపై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో అసలు వైసీపీ నేతలు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించడం అన్న విషయాన్ని కూడా జనాలు చర్చించుకున్నారు. అధికార పార్టీలో ఉన్నది ఎవరు, అధికారంలో ఉన్నది ఎవరు అనేది కాస్త ఒకసారి ఆలోచించండి మేడం అంటున్నారు ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలు. చాగల్మరిలో ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న పాప పైన దాడి జరిగింది. ఈరోజు నాకు నీతులు చెప్పేవాళ్ళు ఒక 5 సంవత్సరాల చిన్న పాప పైన దాడి జరిగినప్పుడు మీరు గాడిదలు కాస్తున్నారా? వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? నేను విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, నేను అక్కడ కూర్చొని ఇక్కడ ఏ విధంగా ఎవరు అమ్మాయి ఆ చిన్న పాప పైన అగత్యం చేస్తున్నారు అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకొని నేను మాట్లాడి నేను వాళ్ళని కేసులు పెట్టించి మేము చేస్తుంటే వైసీపీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? చిన్నారిపై అఘాయిత్యం చేసిన వాటిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని ప్రజలు, ప్రజా సంఘాలు, మైనార్టీ నేతలు కోరుతున్నారు. మహిళా పనులు ఆలోచించండి. చిన్నారికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదు. ఆ చిన్నారి బాధ ఏందో, ఆ కుటుంబం యొక్క ఆవేదన ఏదో అర్థం చేసుకోండి. అన్యాయం జరిగిన చిన్నారికి న్యాయం చేయండి, కానీ న్యాయం పేరుతో మీరు సొంత న్యాయం చేసుకుంటే మాత్రం పూర్తి అన్యాయం. థ్యాంక్ యూ.